వేలాది దూతల గణముల
ప్రార్థించాలి. ఒక నిమిషం వాళ్ళకి ప్రభావ ఆయన ఆరాధన ఆలోచన నేను వచ్చాను ప్రభావ అని నాతో మాట్లాడు, మరి ఈ విషయాన్ని నేను విని చక్కగా ఆరాధన చేసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభావ అని ప్రార్థిస్తాను. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించను, నీ నామమును స్తుతించను. నీవు అద్భుతములు చేసినవి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చినవి. భీకరుల ఊపిరి ఓడకు తగిలిన గాలివానమని ఉండగా నీవు వేదలకు శరణ్యముగా ఉండేవి. దరిద్రులకు కలిగిన శ్రమలు వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉండేవి. ఎండిన దేశంలో ఎండ వేడిని అడిగిపోయినట్లు నీవు అగ్నిలో దోషము అణచివేసింది. మేఘ ఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణచివేయబడును. సమస్త జనముల ముఖములను కప్పుచుతూ సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. 8వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. 8వ వచనం మరెన్నడూ ఉండకుండా ఆయన వెలిగివేయు. ప్రతి వాని ముఖము మీద బాష్పములను పూడ్చివేయు. భూమి మీద నుండి తన జనులనిద్దరూ తీసివేయు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని విషయాలని ఆనందం చేయాలి. ఆనందం ఎలా చేయాలంటే చెప్పిన విషయాలు పట్టుకొని చక్కగా చదువుకున్న వాళ్ళు చక్కగా పట్టుకోవాలి.
కొడతా ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొద్ది నిమిషాలు మనం 10-15 నిమిషాలు వాటిని తెలుసుకోవడం కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. కొన్ని వందల సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? 2020 సంవత్సరాలంటే మీకు ఎలా ఉన్నాను? 2020 సంవత్సరాలు ఏం చేసుకుంటారు భూమి మీద వచ్చి. అయితే విచిత్ర విషయం కదా, 2020 సంవత్సరాల క్రిందట ఇంకా యేసు ప్రభు భూమిలోకి రాలి. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు సుమారుగా 700 సంవత్సరాలు, సుమారుగా 700 నుంచి 1000 సంవత్సరాలు మధ్యలో యెషయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుడు అద్భుతమైన వచనాలు తెలియజేశాడు ఈ అధ్యాయంలో. అందుకని ఇలా చెప్పాడు, ఎంతో వచ్చుకోరు ఎలాగున జరుగునని యెహోవా సెలవించుకున్నాడు. ఎట్లా జరుగుద్ది అని చెప్తున్నాడు. ఆ జరిగిన విషయాలు తను తలుచుకుంటున్నప్పుడు ఇన్స్పైర్ అయిపోయి దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటాడు. యెషయా దేవుడిని ఆరాధించాడు అనడానికి మొదటి వచ్చిన చదివితే అర్థమైపోతుంది మీకు. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించెదను. యెషయా భక్తుడు నేను అంటాను కదా, ఆరాధన అనేది మనలో దేవుడు తెలియజేసిన మాటల ద్వారా మన హృదయంలో నుంచి ఏమవ్వాలి చెప్పండి, ఒక భావన రావాలి లోపల నుంచి. లోపల నుంచి ఒక ఫీలింగ్, అనుభూతి, నేను ఆరాధించాలి. ఇప్పుడు యెషయాకి ఈ మాట అనడానికి ఏం ఆధారమైంది? ఎలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎలాగూ జరుగునని అంటే ఈ విధంగా జరుగుద్దని దేవుడు చెప్పాడు, ఇంకా జరగలేదు, జరుగుద్దని చెప్పాడు. ఆ విషయాలు విన్నప్పుడు యెషయాకి భలే ఆరాధన చేయాలనిపిస్తుంది. బైబిల్లో కూడా కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు మనకు ఆరాధన చేయాలనిపిస్తాం. ఎందుకు ఆ విషయాన్ని చెప్పే ముందు సెకండ్ పార్ట్ ఏమన్నాడు? మొదటి వచనంలో నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలో నెరవేర్చేది. ఏమన్నాడు తెలిసి యెషయా ఆరాధనలో? ప్రభువా నువ్వు అద్భుతాలు చేసావయ్యా, అంతేకాదు నీ ఆలోచనలు నెరవేర్చావు. మనందరి పట్ల దేవునికి ఏమన్నా తెలుసా? ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన నెరవేర్చాలంటే మనం ఎటువంటి వారము అన్నదాన్ని నెరవేర్చాలి. అందుకే అంటాడు అసలు ఏమో తెలుసా? సత్య స్వభావం అనుసరించి. సత్య స్వభావం అంట. మన స్వభావం ఏంటి? పాప స్వభావం. ఇప్పుడు ఉదాహరణకి నా పట్ల దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నా స్వభావం ఏంటంటే పాప స్వభావం. కాబట్టి నా స్వభావాన్ని బేస్ చేసుకొని నా పట్ల దేవుని ఆలోచన నెరవేర్చాలి. దేవుని ఆలోచన నా పట్ల నెరవేర్చాలంటే దేన్ని ఆధారం చేసుకుంటాడు? ఆయన స్వభావాన్ని ఆధారం చేసుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి నేను అడ్డుపెట్టాలి కాదు. అని నా స్వభావం పాప స్వభావం, అందుకే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. అందుకే చెప్తాడు కదా, యెషయా అంటాడు నువ్వు అద్భుతములు చేసావు, నీ ఆలోచన నెరవేర్చావు ప్రభువా అని. ఎలాగో జరుగునని చెప్తున్నావయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? వేరే దేవుడు. ఇంతకీ యెషయా ఎంత అద్భుతంగా ఆరాధన చేయడానికి ఏం దోహదపడిందంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి, 2, 3, 4, 5 ఈ 4 వచనాలు ఒక భాగం. నేను ఈ ప్యాసేజ్ని 2 భాగాలు చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 2, 3, 4, 5 యెషయా గ్రంథం 25వ అధ్యాయం 2, 3, 4, 5 ఈ 4 వచనాన్ని ఒక భాగం చేస్తున్నాను. తర్వాత మొదటిగా 6, 7, 8 దీన్ని ఇంకొక భాగం. మొత్తం ఈరోజు ఆరాధన 2 భాగాలు, పార్ట్ 1, పార్ట్ 2. మొదటి భాగం ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు అపవాది గురించి మాట్లాడుతున్నాడు. అపవాది. రెండవ భాగం ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసుల గురించి. అంటే అపవాదికి దేవుడు ఏం చేయబోతున్నాడు, విశ్వాసులకు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ 2 మనం గుర్తెరగాలి. ఇది మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే మనందరం అపవాది చేత బాధించబడుతున్నాం. ఎందుకంటే అపవాది అంటే భయపడుతున్నాం చాలాసార్లు. అపవాది అంటే భయం ఉండదు. ఎందుకంటే వాడు చాలా ఎలిగేషన్స్ తీసుకొస్తా ఉన్నాడు. సాధారణ ఏం చేస్తాడో తెలుసా? మనం సంతోషంగా సమాధానం ఉండటం మనకి ఇష్టం లేదు. అందుకే మనలో ఎవరు బలహీనలు వాళ్ళకి దొరకవచ్చు. దూరం ఏం చేస్తాడు చెప్పండి? వాడి పనులు వాడు చేపిస్తాడు. కాబట్టి అట్లాంటి అపవాదికి మనం భయపడకూడదు. అంతేకాదు అపవాదికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకేం జరగబోతుంది అనేది 2 భాగాలు. ఫస్ట్ భాగం ఏంటంటే అపవాదికి ఏం జరగబోతుంది. నిజంగా మనకు అందరూ చూడండి, దేవుడు అన్నాడు మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడు తెలుసా? బైబిల్ చెబుతుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. మౌనుడు గర్జిస్తున్నాడు.
అపవాది గర్జించినప్పుడు నీకు భయం వేస్తుంది కదా, అపవాది గర్జిస్తున్నప్పుడు నీకు టెన్షన్ పడుతుంది కదా, అపవాది గర్జిస్తున్నప్పుడు నీకేదో అయిపోతుంది అనుకుంటావు కదా. ఏమవుతుంది అక్కడ ఈ మాటలు ఉంటే నీకు తెలుసు. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. నాకు ఎప్పుడో యేసు ప్రభు చెప్పాడు, నువ్వు పుట్టకముందే చెప్పాడు నీ గురించి. నాకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది అన్నమాట. అందుకే బైబిల్ చదివితే మనకు అదే మళ్ళీ నాలెడ్జ్. ఇప్పుడు మీరు పేపర్ చదివితే ఏమొస్తుంది మీకు చెప్పండి? అపవాది యొక్క యుక్తులు, అపవాది యొక్క జిత్తులు, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది ఏ విధంగా అన్ని క్లియర్గా దేవుడు బైబిల్. ఆ బైబిల్ చదివితే వాడికి ఎంత తలపడ్డా అంత తలలేదు. అందుకే అనుదిన వాక్యం చదవలేడు లేదా అని చదివినా పెద్ద మీరు మనుషులు మాట పట్టించుకున్నంతగా దేవుడు వాక్యం పట్టించుకుంటారు చెప్పండి. ఒక మాట అర్థం తీసుకోండి. నేను ఒకవేళ మిమ్మల్ని మాట్లాడుతూ మిమ్మల్ని ఏదో మాట్లాడుతూ ఒక మాట మీకు అర్థం కాదు, ఒక మిమ్మల్ని తిడుతున్నా నేను అనుకోండి, నేను తిడుతున్నా, మీకు అర్థం కాకపోతే ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళను చూద్దాం, వాళ్ళను అంటారు లేదా చెప్పండి. అదే వాక్యం అర్థం కాకపోతే మళ్ళా చదవాలి అనిపించాలి చెప్పండి. మన వాక్యాన్ని పట్టించుకోవాలి, అదే వాక్యాన్ని గట్టిగా పట్టించుకోవాలి. అందుకే ఇక్కడ యెషయా ఎందుకు ఇంత ఆరాధన చేస్తున్నాడు? ఈ అధ్యాయం రాత్రి నేను అధ్యాయం గంటసేపు చదివాను. ఈ అధ్యాయం గంటసేపు చదివినప్పుడు ఈ అధ్యాయం కూడా బాగా తీసుకుంటే నాకు అర్థం కాదు. నేను మొదటి భాగం 3, 4, 5, 6 వచనాలు పెట్టుకున్నాను. రెండో భాగం 7, 8, 6, 7, 8 వచనాలు. 2, 3, 4, 5 ఏమో మొదటి భాగం. ఈ మొదటి భాగాన్ని నేనే పెట్టినట్టు పేరు అపవాదిని దేవుడు ఏం చేయబోతున్నాడు. మీకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడు పాస్టర్ గారు అపవాదిని ఏం చేయబోతున్నారు? బాధ్యతకు వదిలేసాడు అన్నా చెప్పండి. అంటే వదిలేదు చెప్పాలి. ఏదైతే అపవాదం వదిలేదా వద్దా? మీ ఇష్టం వదిలేమంటే వదిలేస్తాను. నాకు పోయి వదిలేస్తే నేను కలగలేదు. వదిలే మాస్టర్ గారు వాళ్ళు బ్రతకబడి కలిసి వెళ్తారు. అందుకే అపవాదం మొదలుకోవడం పరిస్థితుల్లో వాడిని ఏం చేయాలి తెలుసా? చీల్చి చండాలు ఉంటారు కదా, చీల్చి చండాలాలి అంటారు కొంతమంది. వాడిని తరణాలి, భయపడకూడదు ఖచ్చితంగా. అందుకే ఈ 4 వచనాల్లో అపవాదికి ఏం చేయబోతున్నాడు దేవుడు? యేసు ప్రభు భూమి మీదకి రాకముందే చెప్పేసాడు. ఎవరికి? యెషయా ఇన్స్పైర్ అయిపోయి ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా నేర్చుకుంటాం ఆ విషయాన్ని. రెండవ వచనం ఏం చెప్తున్నాడు? పేరు కూడా పెడతాడు. నీవు పట్టణము తిప్పగాను, ప్రాకారముల పట్టణం పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేదివి, అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసేదివి. దీనికి ఏం పేర్కొంటానంటే అపవాదిని నాశనం చేస్తాడు దేవుడు భవిష్యత్తు. ఇక్కడ సందర్భం ఏంటంటే జగత్తుగా ఇశ్రాయేలు ప్రజల మీదకి బబులోను, ఇశ్రాయేలు ప్రజల మీదకి అష్షూరీయులు చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? దాడి చేశారు. బబులోను, అష్షూరీయులు దాడి చేసి చివరికి ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క తలంపులు, ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఏమైనా చేయగలిగారా? ఏమైనా చేయగలిగారు చెప్పండి? ఏమి చేయలేకపోయారు. అయితే ప్రభు అంటాడు, అయితే అష్షూరీయుని, బబులోనుని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పట్టణాలను పాడు చేసేసాడు. వాళ్ళ పట్టణాలను పాడు చేసేసాడు దేవుడు. అంటే దీనికి రెండవ అర్థం ఏంటంటే రాబోయే దినాల్లో క్రీస్తు విరోధి సామ్రాజ్యాన్ని, క్రీస్తు విరోధి సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఆ వచనం అర్థం వచ్చే వచనం, అట్లా అర్థం వచ్చే వచనం అన్నమాట. ఇది ఏమంటాడు చూద్దాం లేదు. రెండో వచనంలో అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసేవి. సాతాను సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? మోహా కొట్టేస్తాడు. భవిష్యత్తులో అదే జరిగేది. ఇప్పుడు వాడి స్థావరం ఎక్కడుందో తెలుసా? సాతాను స్థావరం, సాతాను పట్టణం, సాతాను నివాసం ఎక్కడుందంటే మధ్యాకాశంలో ఉంది, వాయుమండలంలో ఉంది. వాడు పట్టణం పడుతున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో వాడికి సంబంధించిన వాడి విరోధి అబద్ధ ప్రవక్త చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ భూమి మీదకి వచ్చేసి ప్రజలందరినీ భయప్రాంతులు చేయాలి. అనారోగ్యాలని, అప్పులని, ఆర్థిక సమస్యలని, సూసైడ్, రకరకాల భయాలు పుట్టించేసి కుటుంబాల కలహాలని, వాళ్ళకి వీళ్ళ ద్వేషాలు, అసూయలు, కక్షలు ఇవన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది తెలుసా? ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా. ఆ సమయంలో దేవుడు అపవాదిని ఏం చేస్తానని చెప్పడం? నాశనం. అంటే అపవాది నాశనం అయ్యేవాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కాదు నాశనం అయ్యేది, గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు కాదు, నేను నాశనం చేసేస్తానంటాడు వచ్చేవాడు. అప్పుడు మీరేమనాలి? మీరేమో తెలుసా? నువ్వు అయ్యే చూడు, నువ్వు అవబోతున్నావు రేపు. అప్పుడు నువ్వు నన్ను చేసింది ఏంటి? నిన్నే దేవుడు చేయబోతున్నాడు. నీకు తెలుసా? మేము వాక్యం చదువుతాం, అలా వాక్యంలో దేవుడు రాసి పెట్టాడు, నీ పతనం స్టార్ట్ అయిపోయింది జాగ్రత్త. అందుకని మనం గమనిస్తే అపవాది నాశనం అప్పుడే చేయడం ఆ దేవుడు. అది
జరగబోయే ఎలాగో జరుగుతుందని యెహోవా సెలవిస్తున్నాడు. కనబడకుండా నాశనం చేసేస్తాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, సేన దెయ్యం బట్టి దేవుడికి యేసుప్రభు వస్తే వాడు అన్నాడు, వెంటనే బ్రతుకుంటూ వచ్చి సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, అసలు మాత్రం నీకేం పని, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? యేసుప్రభుకి మొదటి రాకడ నశింపజేయడానికి రాలా, అపవాది పనులు జరగనీయకుండా వచ్చాడు. మళ్ళీ అంటాడు, పాతాళం పంపిస్తావా అంటాడు వీడే. అంటే దేవుడు పాతాళం పంపిస్తే రాముగా దేవుడు చేసేద్దామని. అందుకే పాతాళం కాదు, మిమ్మల్ని ఎక్కడ పంపిస్తానో ఆ పందులు పెట్టాలన్నాడు. అపవాది అప్పుడే పంపించవచ్చు పాతాళం, మరి ఎందుకు పంపించలేదు అంటే దేవుడికి ఒక క్రమం మర్యాద దేవుడు పెట్టాడు, ఒక స్థలం పెట్టాడు, ఒక ఏరియా పెట్టాడు, అక్కడ వాడిని తీసేస్తాడు. అప్పుడు దాకా వస్తానే ఉంటాడు ముద్దలాగా, ఒకసారి 1000 సార్లు వస్తూ ఉంటాడు. అందుకే మీరు భయపడిపోతారేమో. అందుకని వాడి మూలం, వాడి చివరి గడియ అంటే చివరిలో వాడి అంతం ఎలా ఉంటుందో చెప్తున్నాడు అపవాది అంతం. అపవాది అంతం సర్వనాశనం, అగ్ని గుండం అని మనకు అందరికీ తెలుసు. అందుకే వాడికి మనం భయపడకూడదు. ఇది మొదటి పాయింట్. రెండో వచనంలో ఆ మాట కనబడుతుంది, ఆ పట్టణంలో దెబ్బగాను ఆకారంలో పట్టణ వాడుగా మొత్తం క్లియర్ చేయాలంటే వాడి నివాస స్థలాన్ని, వాడి స్థావరాలను దేవుడు కనబడే కూడా చేయాలి. ఇప్పుడు మన మగనికి వాడు అక్కడ కనపడతాడు, మన స్థావరాలు మనుషుల్లో కూడా దొరుకుతున్నాడు. ఇవన్నీ బాగా బాగా పనిచేస్తున్నాడు అపవాది. మీరు అభిమానం ద్వేషం ఉందంటే ఎవరున్నాడు? వాడి నివాస స్థలం చెప్పండి. నీకు హృదయంలో కూర్చున్నాడు వచ్చి, నీకు మత్సరం ఉంది, నీకు హృదయంలో ద్వేషం ఉంది, నువ్వు చూడలేకపోతున్నావు, నీ కంటికి ఎలా ఉందంటే ప్రేమ కనపడుతుంది, ద్వేషం కనపడుతుంది. ఆల్రెడీ వీళ్ళు కూర్చున్నాడు వచ్చేసేవాడు. ఇప్పుడు వాడికి భయపడకూడదు. వాడు ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు నాశనం ఇవ్వాలి. ఒకటి. నెక్స్ట్ 3వ వచనం చూస్తే, బేకారుల ఊపిరి ఓడకు తగిలిన గాలి వాన వలె ఉండగా. ఇక బేకారులు రెండో పాయింట్ అయిపోతున్నా. ఏంటి తెలుసా? బేకారులు అంటే ఎవరు తెలుసా? ఎవరు కాదు. బేకారులు అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలు, వాడి అనుచరులు, సాధారణులు, వాడి దోరలే ఈ బేకారులు అంటే. ఈ బేకారులు ఏం చేస్తున్నారు? ఈ బేకారులు ఏం చేస్తున్నారు తెలుసా? వాడు ఊపిరంట, వాళ్ళ నోటితో వచ్చి ఊపుతారంట ఓడకు తగిలిన గాలి వాన వలె ఉండగా. అమ్మో, చూసారా? అంటే నిజంగా మన జీవితాలు ఏం తీసుకొస్తున్నాడు? అనేక శోధనలు, అనేక బాధలు, అనేక మరి అనారోగ్యాలు తీసుకొస్తున్నాడు, అనేక టెంప్టేషన్స్ తీసుకొస్తున్నాడు, గాలి మనం ఓడకు తీసుకొస్తున్నాడు. అమ్మ ఓడ పడిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అయినా మీకు భయపడద్దు. ఏం చేస్తున్నాడు తెలుసు దేవుడు ఇక్కడ? చూడండి, మేఘాల ఊపిరి ఓడకు తగిన గాలి వాన వలె ఉండగా నీవు మేఘలకు శరణ్యముగా ఉంటివి. తర్వాత చూడండి ఏమంటాడు? తర్వాత దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉండేవి. ఎవరి పేదలు, ఎవరి దరిద్రులు అంటే ఎవరు తెలుసా? యేసుప్రభువులో ఉన్న విశ్వాసులే. యేసుప్రభువులో ఉన్న విశ్వాసుల్ని అనేక శోధనలు, అనేక బాధలు పెట్టి వాళ్ళని పాడు చేయాలని చూస్తున్నాడంట వాడు. ఎవరు వాడు? బేకారులు. అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? వాడి ఆలోచనలన్నీ వాడు. రెండవది ఏం పేరు పెట్టుకున్నాడంటే అపవాది ఆలోచనలు నాశనం అవుతాయి. ఫస్ట్ పాయింట్ ఏమో అపవాదిని నాశనం చేస్తాడు. రెండు, అపవాది ఆలోచనలు. ఇప్పుడు మీరు చదివిన 3వ వచనంలో అపవాది ఆలోచన ఎట్లా ఉన్నాయి చెప్పండి? అపవాది ఆలోచన ఎట్లా ఉన్నాయి? మనల్ని గాలి వాన చేత ఏం చేద్దాం అనుకున్నాడు? పడగొడదాం అనుకున్నాడు. అయితే గాలి వాన చేత పడగొట్టాలి అనుకున్న ఆలోచనలు తారుమారైపోయి ఏం చేశాడు? దేవుడు నీడగా ఉన్నాడు. ఎలా పనిచేశాడు దేవుడు? ఆయన మనకు ఆశ్రయము, ఆయన మనకు శరణ్యము, ఆయన మనకు నీడ. ఈ విధంగా ఉంటూ వాడు ఆలోచన. ఈరోజు కూడా నేను అనుకుంటే చాలాసార్లు మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడు సైతం. మీకు తెలుసుకోలేదు, ప్రారంభం పరిచయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అపవాది మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడు. మాకు అర్థమైపోయింది. నువ్వు గుర్తు చెప్పమంటారా? అపవాది ఏమైనా చేయాలనుకున్నాడో అంతకంతకు ఆశ్రయిస్తున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? దేవుడు అంత ఎవరైనా మమ్మల్ని ఎలిగేషన్ చేయాలని చూసినా అది మాకు ఏం చేస్తుంది? దేవుడు ఒక తీవ్ర వర్షంగా తీసుకొస్తున్నాడు. రాత్రి నాకు కొన్ని విషయాలు అర్థమైంది. ఒక రకంగా ఎక్కువ చెప్తున్నాడు కొన్ని విషయాలు. చెప్తున్నప్పుడు అది అర్థంగా అనుకున్నాడు. వాళ్ళు మా మీద ఎంత ఎలిగేషన్ చేశారు, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని చేశారు. చదువుకు అద్భుతం జరిగింది. మెరాయి వాళ్ళు అలా అనడం వల్ల ఒక అద్భుతంగా జరిగింది నిజంగా. ఎందుకంటే దేవుడికి నేను చెప్తా ఉన్నాను, ప్రతి నెల మొట్టమొదటి బుధవారం రోజు ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో. ప్రతి నెల మొదటి బుధవారం. అయితే ప్రార్థన పెట్టించుకుంటే ఖచ్చితంగా చాలా మందికి సఫర్ అయిపోతున్నారు. తెలుసా మీకు? గుర్తుపెట్టుకోండి. అందుకని మన విజయవాడలో కూడా గృహపుడికి స్టార్ట్ చేస్తే అన్నీ కట్ అయిపోయింది. ఒక
ఇక్కడ మాత్రం స్టాండర్డ్గా జరుగుతుంది. నేను అర్థం చేస్తా ఉంటాను ఖచ్చితంగా. నేను మా ఇంట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు ముందుగానే అపవాదం బంధించాను, అరెస్ట్ చేసేసాను. అపవాదం వేరు కాబట్టి వాడు అపవాదం అరెస్ట్ చేసేసాను. నాకు తెలుసు వాడు వెలుగు చేస్తాడు. అందుకే నేను ప్రార్థన పెట్టించుకుంటున్నాను అన్న ముందు ఏం చేసింది తెలుసా? ప్రభా మేము ప్రార్థన పెట్టించుకుంటున్నాం, ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా పనిచేస్తాడు. కాబట్టి నేను ముందుగానే వాడు మాత్రం రానియదు. మా ఇంట్లో ప్రార్థనలు వాడు అరెస్ట్ చేయాలంటే బంధించేసారు. వాడు ప్రార్థన చేస్తాడు, వాడు మా ఛాయలు కూడా రావాలి. అయితే చక్కగా జరిగిపోతున్నారు. ఎవరిని ఏం చేయాలి? నీ బలాలు జరిగి స్టాప్. ఎవరి మీద అటాక్ లేదు. ఎవరైనా అటాక్ చేస్తే మేము అతను దేవుడు. అలా మనం ముందుగానే ప్రార్థన చేసుకోవాలమ్మా. ఇప్పుడు మన జనాల్లో ప్రతి నెల 3వ గురువారం రాఘవ గారిలో ప్రార్థన పెడతాం. రాఘవ గారు అక్కడే కూడా నేను చెప్పిన పొద్దు వేసుకున్నాను. ఒకటే పని ఏం తెలుసా? పిల్లలకి ఏం చేసి పెట్టాలి, అబ్బాయి వస్తాడు ఏం చేయాలి, జొన్న రొట్టి తింటాడా, గోధుమ రొట్టి తింటాడా, పొలాలు తింటాడా, లేకపోతే ఫ్రాన్స్ తింటాడా, ఈ ఆలోచన అయిపోయిందాం అసలు. ఎవరంతా నా మీద పెట్టుకుని గురంతా మేమేమో ఏం చెప్పాలా, వాళ్ళకి ఏం చెప్పాలా అని దేవుడు చెప్పాలని చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ సంతోషించారు. చరిత్ర నా పడిపోయింది. ఎవరో పడిపోయారు. సిక్కైపోయింది బాగా. సిక్కైపోయి ఆన్లైన్ ఇంకా గోల్గా ప్రార్థన ఫోన్ చేశారు. నాకు ప్రార్థన తగిన శాస్త్రం జరిగింది అంటున్నాడు. ఏం జరిగింది? నాకు ఆ రోజు నేనేం జరిగింది చేస్తాను. మీకు రాత్రి ఏం తిన్నా బాక్స్ పెట్టి పంపించాను. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అట్లా ఉండకూడదమ్మా. ఏం పెట్టాలా, వాళ్ళకి ఏం పెట్టాలా, అమ్మ ఎంతమంది వస్తున్నారు, మళ్ళీ వంట చేయాల్సి వస్తేమో, ఫోన్ చేయాల్సి వస్తేమో, ఏది గొడవ వస్తా అక్కడే పని చేస్తారు. ఇంట్లో అవ్వాలి మామూలు మీరు ఎలా చేసుకుంటారన్న అలాగే ఉండండి. ఏమైంది స్పెషల్? ఏమైనా స్పెషల్? దేవుని రాజ్యము భోజనమును ఆరంభాలని చెప్పాం. వాళ్ళు కంగారు ప్రార్థన పెట్టుకుంటూ మళ్ళీ పనులు చేయాల్సి వస్తుందని, వాళ్ళు అవి చేయాలి ఈరోజు వస్తుంది అనుకుంటారు. లేదు చెప్పండి, కొంత ఎఫెక్ట్ కనపడదా లేదా? నిజంగా చెప్పండి. ఒక ప్రార్థన దగ్గర కూర్చారంటే మాత్రం మళ్ళీ అన్నీ కూడా కనీసం అనుకుంటారు లేదు చెప్పండి అమ్మా. నేను అదే చెప్తున్నా అందరికీ క్లియర్గా. ఇక్కడ చాలా స్పష్టంగా అపవాది ఎంత ప్లాన్ చేశారు చూడండి. అందుకే బుధవారం నిరంతరాయంగా అసలు ఎక్కడ స్కూల్ లేకుండా అక్కడ ప్రార్థన జరుగుతుంటే అంటే ఎవరో లేదు మా ఒక సంఘస్థలో వస్తున్నారు. నేనే కూర్చోబెట్టి అందరి ప్రార్థన చేయించి వాక్యం చెప్తున్నాను. చెప్తా చక్కగా మరి ఒక కీర్తనే ఒక పాయింట్ ధ్యానిస్తా ఉన్నాం. అసలు దేవుడు నిజంగా ఎంత కార్యం చేస్తాడో తెలుసా? చాలా ఆశ్చర్యం చేస్తున్నాడు. దీనికంటే ముందు నేను ఏం చేశానంటే మేము కలిసి ప్రార్థన చేసేమో తెలుసా? ప్రభావ మేము ప్రార్థన పెట్టుకున్నాం, అపవాదం ఇష్టం ఉండదు, వాళ్ళు ఎట్టి పరిస్థితులను పంపించాలని బలంగా ప్రార్థన చేస్తాం. ఆ రిజల్ట్ మేము చూస్తున్నాం అన్నమాట. అంటే దీని అంత 2వ పాయింట్ యెషయాకి కొన్ని వందల సంవత్సరాల ముందే తెలియజేశాడు. అపవాదం నాశనం చేస్తానని చెప్పాడు. 2 అపవాది ఆలోచనలు లేకపోతే గాలివాన్ తీసుకొచ్చి ఈ మేకలు ఈ అపవాద సైన్యం ఏం చేసే మమ్మల్ని గాలివాన్ చేత పడాలని చూస్తారు. కానీ ఏం జరిగింది? యేసయ్య మాకు సరెండింగ్గా ఉన్నాడు, యేసయ్య మాకు ఆశ్రయంగా ఉన్నాడు, యేసయ్య మాకు నీడగా పెట్ట తగలకుండా నీడగా. ఇప్పుడు ఈ 3వ వచనం ప్రకారం ఏమైంది తెలుసా? ఈ 3వ వచనం ప్రకారం అపవాది ఆలోచనలో నాశనం. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? అపవాది నాశనం. 2వది అపవాది ఆలోచనలు నాశనం. ఇక 3వ పాయింట్ 4వ వచనం చూద్దాం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదరు, భయంకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు. ఇక్కడ చూసారా? ఇక్కడ బలిష్ఠులు ఎవరో తెలుసా? విశ్వాసము బలంగా ఉండేవాడేమో దేవుడు ఆరాధిస్తారంట. తర్వాత వీళ్ళు ఎవరి కింద భయంకర జనముల పట్టణస్థులంటే అపవాది యొక్క అనుచరులు. వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే మూడో దాని పేరు ఏంటంటే అపవాదిపై దేవుని తీర్పు. అపవాదిపై దేవుని తీర్పు. అపవాదికి ఏమొస్తుంది? దేవుని తీర్పు. అద్భుతంగా నిజంగా అపవాది మీద దేవుని తీర్పు తీరుస్తా ఉంటే అపవాది సైన్యం భయపడిపోతారు. అందుకని మనం చూడండి, యేసుని నామం ఉచ్చరింపగానే ఏమవుతుంది చెప్పండి, చెప్పడం ఏంటి? సాతాను సైన్యం చెప్పండి. సౌతే సాతాను సైన్యం అనేటప్పుడు గుర్తుపెట్టుకోవడం. సాతాను సైన్యం వణికిపోతుందట. భయంకర జనములు ఏమవుతున్నారట? పట్టణస్థులు నీకు భయపడదు. దేవుడు అపవాదిని తీర్పు తీరుస్తూ ఉంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే అపవాదిపై దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. 3వ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్. 5వ వచనం చాలా జాగ్రత్త చదువుతాం. 5వ వచనం కొంచెం జాగ్రత్త చదువుతాం. 5వ వచనం. ఎండిన దేశంలో ఎండ వేడిని అన్యుల ఘోషను అణిచి చూసారు. ఇక్కడ అన్యుల ఘోష అంటే ఏంటి తెలుసా? క్రీస్తు విరోధి వాడి అనుచరులు
భక్తితో, మంచి భక్తితో బతకాలన్న అందరికీ ఏం దొరుకుతుంది చెప్పండి? ఖచ్చితంగా హింసలు వస్తాయి. అపవాది హింసిస్తున్నాడు. దేవుడు మీరు బాగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆశ వస్తుంది. మీరు రెగ్యులర్ ప్రార్థన రండి. రెగ్యులర్ నేను జరుగుతున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సరైన సమయాన్ని చూడండి. సరైన సమయాన్ని కరెక్ట్గా 2 గంటలకి మీరు కరెక్ట్గా ఆరాధన వస్తానికి కొంతమంది జయిస్తూ వస్తున్నారు, కొంతమంది రావడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాడు ఆటంకాలు చేస్తాడు. అది 4వ పాయింట్ ఏం చెప్తున్నాడు తెలుసా? అపవాదిని అణిచివేస్తున్నాడు. 4వ పాయింట్ అపవాదిని అణిచివేయుట. ఎలా అణిచివేస్తున్నాడు? అన్యుల ఘోష. అన్యుల ఘోష అంటే అపవాది యొక్క హింసలు ఎలా వాటిని క్లోజ్ చేస్తున్నాడు చూడండి. 6వ వచనంలో 5వ వచనంలో ఎండిన దేశంలో ఎండ వేడిని అడిగిపోయినట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేస్తుంది. చూడండి, మేఘ ఛాయ వల్ల ఎండ అణిచివేయబడినట్లు. మేఘ ఛాయ అంటే తెలుసా? ఇప్పుడు బాగా చెప్పడం దర్శనంగా బాగా ఎండపడుతుంది, పైన బాగా ఎండపడుతుంది, అది మీ మీద డైరెక్ట్ పడుతుంది, మీకు అది బాధేస్తుంది. మధ్యలో మేఘమాట వచ్చింది, అప్పుడు ఏమైంది? మీకు నల్లగా ఉంటుంది. దేవుడు అపవాది యొక్క కార్యాలను ఎట్లా అణిచివేస్తాడంటే మేఘం వలె. ఇశ్రాయేలు ప్రజలు పగలు ఎవరు నడిపించాడు చెప్పండి? మేఘస్తంభం. చూసారు, ఆనాడు మా పితరులు మేఘం వలనే మాట్లాడాడు, వాళ్ళు మేఘంతో నడిపించాడు. అంటే మేఘ ఛాయ వలన వాడిని అణిచివేస్తామన్నాడు. అందుకే బలత్కారులు జయకీర్తన అణిచివేయబడును. బలత్కారులు ఎవరు తెలుసా? వీళ్ళు అపవాది సైన్యం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మరి మన గెలిచారని చెప్పేసి కీర్తనలు పాడుకుంటారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు అన్ని క్యాన్సర్. మొత్తం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 4 వచనాలు అయిపోయాయి. ఈ 4 వచనాల్లో టోటల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, 1 అపవాది నాశనం అవుతున్నాడు, 2 అపవాది ఆలోచన నాశనం అవుతుంది, 3 అపవాదిపై దేవుని తీర్పు వచ్చింది, 4వది అపవాది అణిచివేయబడుతున్నాడు. 4 విషయాలు ఏం గుర్తుపెట్టుకోవాలి. అపవాదికి ఎటువంటి శాస్త్రం జరుగుతుంది చూసాక? అపవాదికి ఎటువంటి శాస్త్రం జరుగుతుంది? దీన్ని బట్టి పూజ అంటారు, ఏ పూజ అంటారు, మీ ఇష్టం. అపవాదికి ఏం జరుగుతుంది? దేవుడు ఎలా అనుస్తున్నాడు చూడండి. వాడిని అసహ్యం చేస్తున్నాడు, వాడు ఆలోచన జరగలేదు. వాడు గాలివాను తీసుకొచ్చి మనం ఎదురు చేయాలనుకుంటాడు. చివరికి దేవుడు మనకు ఎలా ఉంటాడు? సెలెక్టివ్ గాను, అశ్రయం గాను, నేతగా ఉంటున్నాడు. చివరికి ఎండ కూడా తగలట, పక్కన ఎండ దగ్గర కూడా తగలేదు దేవుడు. సరే, నిజమే. లేకపోతే మనం నిలబడగలిగేవాళ్ళం చెప్పండి? మేము ప్రయాణం చేయగలిగేవాళ్ళమా? మేము ప్రార్థన చేసుకోగలిగినవా? మరి వాడిని దేవుడు సమూలంగా తీసేస్తారు. 3 అపవాది దేవుడిని భయపడిపోతున్నాడు. దేవుడు అంటే మనం అంటే కూడా భయపడు తెలుసలేదు. మనం అపవాదిని భయపెట్టేటట్టు కూడా నిన్నగా మనం పేపర్ వేసే చూసారా? సంవత్సరం బాబు కొరికేశాడా? చెప్పారు తెలియదు. అంటే బాబు బాబుని కొరికేశాడు. సంవత్సరం బాబు అంటే ఎంత చేసి 18 నెలల భయం దోసపాము కొరికేశాడు, చచ్చిపోయి దోసపాము. అమ్మాయి హాస్పిటల్ జాయిన్ చేసి అమ్మాయి విషయంలో చూస్తే లేదే విషయం. బాబు దోసపాము చంపేశాడు అమ్మా కొరికి. ఆశ్చర్యం లేదు చూడండి, ఆశ్చర్యం. ఆ దోసపాము ఉంటాడు, దాన్ని ఆడుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ అక్కగా ఉండే దాన్ని పట్టుకొని మన మార్పు వస్తూ ఏదో ఉంటాడు, కొరికేశాడు. నేను నాకు చూసిన ఆ మాట చూసినప్పుడు నాకు అక్కడి నుంచి అర్థం చేసుకున్నాను. నేను కూడా చిన్నపిల్లలు ఉంటే నేను సైతం కొరికేస్తాను. నువ్వు చిన్నపిల్లలు ఉండవు మరి అసలు మనసు ఉంటుందా నీకు? అసలు నువ్వు పెద్ద ఉంటాను అని చెప్పేసి ఎక్కడ లేదు అసూయంతా నీకే, ఎక్కడ లేదు ద్వేషాలు నీకే. అందుకే సైతం నేను కొరికేస్తాడు. చెప్ప, నువ్వు కొరుకుతావా సైతం నువ్వు కొరుకుంటావా? నువ్వు కొరికేటట్టు ఉండాలంటే నువ్వు 18 సంవత్సరాలు అయిపో. నీకు ఎంత వచ్చింది ఏది? నీకు 50 ఉండి 60 ఉండి. కానీ ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు? నీకు చిన్న బిడ్డలా ఉన్నాడు. ఉన్నాడని చెప్పు దేవుడు. మనం అంటే మార్పు ఉందని బిడ్డలు ఎలా ఉంటారు? చిన్న బిడ్డలు ఎత్తుకోనంట మీరు నా దగ్గరికి వస్తున్నారు, మీరు ఎక్కడ ఉండాలన్నాడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? చిన్నపిల్లలకి వస్తున్నారా? పట్టుకుంటారు. ఎంతసేపు పోయి ఎవరికి అవుతారు? చాక్లెట్ లాక్కుంటారు, వాళ్ళు చాక్లెట్ తెచ్చుకుంటారు. అసలు మనోళ్ళు పెద్దవాళ్ళు లాక్కుంటారు, ఇవ్వడం లేదు, లాక్కడం ఇవ్వడం లేదు. అదొక పగ పెట్టుకుంటే, అదొక కోపం పెట్టుకుంటే ముక్కు మీద 3 దాకా ఎంతకాలం పెద్దవాళ్ళ కోపం, చిన్నపిల్లల కోపం ఎంతకాలం ఉంటుంది, పెద్దవాళ్ళ కోపం ఎంతకాలం ఉంటుంది చెప్పండి మీరు చూద్దాం. అసలు చిన్నపిల్లల కోపం ఎంతకాలం ఉంటుంది? అవసరం ఉంది ఏదంటే నీ కోపం నువ్వు పెద్ద కోపం వచ్చా అంతేగా. మరి పెద్దవాళ్ళు అయిపోతే ఏం పెరుగుతున్నామా? స్వాభావికంగా ఆ స్వభావం వచ్చేస్తుంది. నువ్వు ఎంత పెద్దదానివైనా, నువ్వు ఎంత పెద్దవాడు అయినా సరే బైబిల్ చెప్తుంది నువ్వు చిన్న పిల్లడుగా ఉంటావు. అట్లా ఉంటేనే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నిజమమ్మా? దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు?
నేను గొప్పవాడిగా ఉండాలంటే ఎలా ఉన్నాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో అని చెప్పాడు. యేసుప్రభు అంత గొప్ప దేవుడు అయినప్పటికీ ఎంత తగ్గించుకున్నాడు. వాళ్ళ పెద్దవాడు కాదు, అంతా చిన్నవాడు. మనమే గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. నిజం చెప్తున్న ఈ విషయాన్ని. అలా ఉంటే నీ ద్వారా సంవత్సరం బాబు భావం కోరికేసినట్టుగా చిన్న పిల్లడు వైపు పసి పిల్లడు వైపు దేవుల్లో నీ చేత మామూలు పొక్కిస్తాడు తెలుసా. నువ్వు మామూలు పొక్కుతావు, నువ్వు మామూలు పట్టుకుంటావు, మామూలు మాట్లాడుకుంటావు. అంటే అపవాది తంత్రాన్ని దాని చేంజ్ చేస్తావు. చిన్న ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు నిజం. అంటే ఏం పెట్టుకోవద్దు అసలు మనసు చాలా ఇప్పుడు ఏదైతే అపవాదం మనకి పనిచేస్తాడు, బాగా పనిచేసినట్టు దాని పర్యవస్థాన తర్వాత ఎంత చేసినా ఉపయోగం లేదు, అంత కొలాప్స్ అయిపోయింది. అందుకని ఇక్కడ 3వ పాయింట్, నిజంగా అపవాది ఆలోచనల్ని దేవుడు ఎంత భయంకరంగా తీసేస్తున్నాడు. అపవాది నాశనం చేస్తున్నాడు, అపవాది ఆలోచనలు నాశనం చేస్తున్నాడు. 3వ పాయింట్ ఏంటి తెలుసా? అపవాదిపై దేవుడు తీర్పు వచ్చేసింది. అపవాది భయపడిపోతాడు అంటే ఆచరణ చూడండి. అందుకే మీరు మీ విరోధి అపవాది గర్జించిన మన బిడ్డకు వస్తున్నప్పుడు మీరు కంగారు పడవద్దు, వాడిపై దేవుడు తీర్పు జరగకపోవాలి. 4వది తెలుసా? అపవాదిని అణిచివేస్తాడు. అపవాదిని ఎట్లా చేస్తున్నాడు? వాడు పెద్ద ఎండ తీసుకొచ్చి మన మీద ఏదో ఎండ తెచ్చుకున్నాడు. అది ఏం చేసినట్టు ఆయన ఎండ తెచ్చుకున్నాడు. మధ్యలో ఏమొచ్చింది? మేఘం. ఆ మేఘం తెలుసా? యేసుప్రభు. ఆయనే ఆయనంతా భరిస్తున్నాడు, మనకే నడిపిస్తున్నాడు. అంటే అపవాదితో మన పక్షాన ఆయనే పోరాడుతున్నాడు. ఆ పోరాడి అపవాదిని అణిచివేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో ఏం తెలుసుకున్నారు చెప్పండి? ఫస్ట్ పార్ట్ ఒక మాట చెప్పండి, మన మీద అపవాది పని చేయడు. అందుకనే యెషయా భక్తుడు అన్నాడు, ఎలా జరుగుతుందని నువ్వు చెప్తున్నావు ప్రభా, నువ్వు నా దేవుడు అయ్యా, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నువ్వు అద్భుతాలు చేశావు, నా పట్ల నీ ఆలోచన ఎంత గొప్పవయ్యా, నీ సత్య స్వభావాన్ని అనుసరించి నీ ఆలోచనలను నా పట్ల నెరవేరుస్తున్నావు ప్రభా, నువ్వే నా దేవుడు ప్రభా అన్నాడు. సాతాను వాటిని నా దగ్గర సాగమని ఎంత స్పష్టంగా సెలవించావు ప్రభా. నీ పిల్లల ఎదుట సాతాను ఎట్టి పరిస్థితుల్లో జయం పొందడన్న విషయాన్ని కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రిందటే యెషయా దేవుడు చెప్పేశాడు. అందుకే ఇన్స్పైర్ అయిపోతున్నాడు. ఇన్స్పైర్ అయిపోయి నువ్వే నా దేవుడు ప్రభా అని ఆరాధిస్తాను. అట్లాంటి వాక్యం అనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్తో ఆరాధన చేయాలి ప్రభు, ఒక అనుభూతితో ఆరాధన చేయాలి. అది చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ వెళ్తున్నాం. విశ్వాసులైన మనకి ఏం జరగబోతుంది, అపవాదికి ఏం జరగబోతుంది చూస్తారు కదా, విశ్వాసులకి ఏం జరగబోతుంది చూద్దాం. ఈ పర్వతం మీద సైనికుల అధిపతికి యెహోవా ప్రొవ్విన వాటితో విందు చేయను, విందు చేయను, మూలుగు గల ప్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను, విందు చేయను, విందు చేయను, విందు చేయను. ఎన్నిసార్లు చెప్పండి? భవిష్యత్తులో మనం జరిగేది తెలుస్తాం. ఆ భవిష్యత్తులో నిజంగా విశ్వాసులకు విడుదల, విశ్వాసులకు సంతోషం. పాయింట్ రాసుకోవచ్చు. విశ్వాసులకు ఏమో చెప్పండి? విడుదల, విశ్వాసులకు సంతోషం. ఎంత గొప్ప విడుదల ఇస్తాడో తెలుసా, ఎంత గొప్ప సంతోషం ఇస్తాడు తెలుసుకోండి. దేవుడు ఒక స్థలం నిర్ణయిస్తాడంట, ఆ స్థలం దగ్గర మనం తీసుకొస్తాడంట. తీసుకొచ్చి అద్భుతం 1000 ఏళ్ళ పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలన అద్భుతం జరుగుతుంది. మనకంటే దేవుడు నిర్మలమైన ద్రాక్షరసం అంటే దేవుడు సంతోషాన్ని గుర్తు. ఇప్పుడున్న సంతోషంలో ఏముండే చెప్పండి? ఇప్పుడు మన సంతోషంలో వాటిలో ఏవో ఉంటాయేమో, వాటిలో కపటాలు ఉంటాయి, ఏమి ఉంటాయి, ఏమి ఉంటాయి. అది దేవుడు ఇచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే నిర్మలమైన ద్రాక్షరసం, నిర్మలమైన ద్రాక్షరసం. అద్భుతం చూశారు. అట్లాంటి ద్రాక్షరసం దేవుడు మన బిందు అంటే మన జీవితాన్ని దేవుడు సెట్ చేస్తాడు. అంటే రాబోయే దినాల్లో మనకు జరిగేది ఏంటంటే గొప్ప విడుదల కలుగుతుంది మనకి ఖచ్చితంగా. అంతేకాదు గొప్ప సంతోషం కూడా, విడుదల సంతోషము. అదే ఇక్కడ చూసినాక అది కూడా ఎక్కడ విధి చేస్తారు చూడాల్సిన. ఆ తర్వాత 7వ వచనం, సమస్త జనములు ముఖముల మీద పప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. అంటే దీని 7వ వచనం విశ్వాసులకు వెలుగు, సమాధానం. యెహెజ్కేలు, ప్రకటన, దానియేలు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవి చాలా మందికి అర్థం కావు ప్రవచనాలు. అవన్నీ రేపు నెరవేరుతాయి. విశ్వాసం మీద ముసుగు, విశ్వాసం మీద తెర తొలగిపోయింది. అంటే విశ్వాసానికి వెలుగు వచ్చింది, విశ్వాసానికి ఏమొస్తే సమాధానం. రానున్న దినాల్లో దేవుడు మనకు చేస్తున్న కార్యం తెలుసా, వెలిగిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా, చూడండి ఈ మాట నాకు బాగా నచ్చింది. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మురిగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద భాష
నిందలు అనుభవిస్తున్నాం. అయితే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ మూడింటిని దేవుడి నుంచి మనం ఏం చేస్తాడంటే గొప్ప విజయం ఇస్తాడు. గొప్ప తొలగిపోతాయి, భయం తొలగిపోతుంది. మరి ఎన్నడూ ఉండకుండా ఇక మరణం అనేది దరిదాపులు ఉండదు. మరణాన్ని దేవుడు మింగేసేసాడు. ఆ మరణం ఏం చేయలేదు. ఆ భయం నుంచి విడిపించబడతావు, ఆ దుఃఖాల నుంచి విడిపించబడతావు. అంతేకాదు ఒక నిందల నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. ఈ మూడు తొలగించబడతాయి అని చెప్తున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు చెప్పాడమ్మా? రోజు చెప్పాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో విశ్వాసానికి ఏం జరుగుతుంది చూడండి. సింపుల్గా చెప్పాడు, విశ్వాసానికి విడుదల వస్తుంది, సంతోషం వస్తుంది. ఎలా అంటే మట్టి మీద ఉన్న ద్రాక్షరసం చేత నేను ఆనందం చేస్తాడు దేవుడు. రెండోది ఏమొస్తుంది? విశ్వాసానికి వెలుగు, సమాధానం వస్తుంది. అంటే మీ మీద ముసుగు, మీకు కొన్ని అర్థం కాని విషయాలు దేవుడు అర్థమయ్యేటట్టు వెలుగుతాడు ఆ సమయంలో. ఇక మూడోది ఏంటో తెలుసా? భయాల నుంచి, కన్నీళ్ళ నుంచి, దుఃఖాల నుంచి, ఆ నిందల నుంచి దేవుడు విడిపించేస్తాడు. అందుకని ఈ లోకంలో మీరు నిందలు పోగొట్టుకోవాలనుకోకూడదు. వస్తామంటే నిందలు మీరు ఎంత జీవించని పరీక్షలు, శ్రమలు, బాధలు, నష్టాలు. ఒక మాట అడుగుతా చెప్పండి. అసలు మామూలుగా అసలు మీకు మనకి దేవుడు ఒకవేళ నేను బాగా ప్రార్థన చేస్తాను ఈరోజు నాతో పాటు రవిని తర్వాత జీవి నగరం తీసుకొని బాగా ప్రార్థన చేస్తాను. ఇలా అంటారు రచిత కోసం ప్రార్థన చేస్తాను. ప్రభావ రచితకి ఏ బాధ రానిదయ్యా, ఏ శ్రమ అనేది, ఏ కష్టం రానిది ప్రభావ, ఒక్క శ్రమ వచ్చిన మీ ఇష్టం ప్రభావ అని మొత్తానికి ఉపవాసం బాగా పోసాడి ఏ శ్రమ లేకుండా చేసేసాము. జరిగేది ఏమిటి తెలుసా? కరెక్ట్గా రచిత నెక్స్ట్ జరిగేది చెప్తాను. బాగా ప్రార్థన చేసాం. తనకు అసలు ఏ అనారోగ్యం లేదు, ఏ బాధ లేదు, ఏ ఇష్టం లేదు. ఓకేనా? అయితే జరిగింది 2 వారాల మంది నుంచి 3వ వారం మందిరం రాదు. తర్వాత 5వ వారం నుంచి అసలు మందిరం రాదు. 7వ వారం దేవుడు మర్చిపోయాడు. దేవుడు గుర్తుండడు. నిజం చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా దేవుడు అంటే అస్సలు లెక్క ఉండదు. బైబిల్ చదవదు, ప్రార్థన చేయదు, అసలు ఏం చేయదు. తెలుసా జరిగేది అదే. దేవుడు భయం తెలుసా? అమ్మ రచిత నా కుమార్తె, అమ్మ ఎక్కడ తప్పిపోయిందో నా చేతుల నుంచి అని చెప్పేసి అప్పుడప్పుడు ఎదురు చెప్పండి ప్రార్థన చేసుకోవా అనగా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అమ్మ ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాల్యూ పెంచుతాడు అన్నమాట. మన మంచికి మీరు అనుకుంటారు అవి మనం ఏం చేయమమ్మా. దేవుడు అదే చెప్తున్నాడు వాక్యంలో. అపవాదిని వాడుకుంటాడు సైతాను. ఈ బాధని, కష్టాలు వాడుకుంటాడు. అవి దేవుని దగ్గర చేస్తాయి. మనకి విశ్వాసాన్ని మనకి ముందు ఎంత మంచి వెలుగు, సమాధానం, విడుదల, సంతోషం, మరి ఎంత మంచి విజయం ఉంటే అన్ని తీసుకోవడానికి అసలు దేవుడు మనం ఎందుకు వదిలిపెడతాడమ్మా? ఎప్పుడు మన గురించి చూస్తూ ఉంటాడు ఆయన. మనమేమో తప్పించుకోవాలి, లేకపోతే అనుకుంటాం. ఆయన తెలుసు లేకపోతే చేయాలి. అందుకని అటు పక్కన అపవాదం నాశనం చేస్తున్నాడు, ఇటు పక్కన మనకేమో చేస్తాడు. పార్ట్ 1, పార్ట్ 2. కాబట్టి మనం ఏం చేయాలి? మొదలు వచ్చిన రెండు తెలుసా? ఇలా చేయాలి. ప్రభావ నువ్వే నా దేవుడు అయ్యా, నేను హెచ్చిస్తాను, నేను స్తుతిస్తాను అని చెప్పి నీ అద్భుతములు ఎంత గొప్ప అద్భుతాలయ్యా, నీ ఆలోచన నా పట్ల లేదు. నిజంగా కదమ్మా, మన పట్ల దేవుడు చేసే అద్భుతాలు, మన పట్ల దేవుడిని ఆలోచన. అద్భుతాలు అంటే తెలుసా? అపవాదం నాశనం చేయడం. ఆలోచన అంటే తెలుసా? మనకు మహిమ ఇవ్వడం. ఈ రెండు యశాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తారని చెప్పండి? ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు కూడా చక్కగా ప్రభువుని ఆరాధించాలని ఈ వాక్యం చెప్పారు. ఇలా జరుగుతుందని ఎవరు చెప్తున్నారు? మాస్టర్ గారు చెప్తున్నారా? మాస్టర్ గారు లేదా? అట్లాగే చూడక ఏముంది? ఎలా జరుగుతుందని ఇంకా నేనైతే నమ్మకం ఆరాధించాను. ఆరాధిస్తాను, అందరూ ఆరాధిస్తాను.
ఆలోచనని చెల్లాచెదరు చేస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడు తండ్రి ప్రేమ అయా అపవాదికి నాయన మీరు తీర్పు తీరుస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడు కదా నాయన. అయా దేవుని తండ్రి అపవాది నా తండ్రి నాయన అయా తండ్రి వారి ఆలోచనని చెల్లాచెదరు చేసి అపవాది అన్నింటిలో నా తండ్రి నాయన ఆయన లేకున్న తండ్రి నాయన మీరు చేస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడు నాయన. మనకి తీర్పు తీర్చే దేవుడు నా తండ్రి నాయన నిజమే. అయా నా తండ్రి ప్రేమ మీరు సమస్త కార్యాలు చేయగల గొప్ప దేవుడు నాయన. అద్భుతంలో చేసిన గొప్ప దేవుడు కదా నాయన. అపవాదిని తన ఆలోచన తన ఉపయోగన్నిలో నా తండ్రి ప్రేమ చెల్లాచెదరు చేసిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన. అపవాదక హింసలు తండ్రి ప్రేమ వాడు చేస్తున్న ప్రతి ఆలోచనలు నా తండ్రి ఆ యొక్క చెల్లాచెదరు చేసే గొప్ప దేవుడు నా తండ్రి నాయన. అందును బట్టి నీకు అదనాసు చూసుకోవడం నా తండ్రి నాయన. అయా సెలవిస్తారు మాకు ఆశ్రయముగా ఉన్న దేవుడు నా తండ్రి నాయన. అయా మాకు నీడగా ఉన్న దేవుడు నాయన. అయా మాకు సెలవించిన గొప్ప దేవుడు కదా ప్రేమ. అందును బట్టి నీకు అదనాసు చూసుకోవడం నాయన. అయా యొక్క ద్రాక్షరసం చేస్తానని విశ్వాసులకి గొప్ప విడుదల నా తండ్రి. అయా ఎంతో మాకు విడుదల చేసుకున్న దేవుడు నాయన. అయా యొక్క తండ్రి నాయన మీరు మాకు గొప్ప నా తండ్రి విడుదల చేస్తారని మీ సంతోషాన్ని మీ సమాధానాన్ని వ్యక్తరిస్తారని సంతరిస్తున్న దేవుడు తండ్రి. అందును బట్టి మీకు అదనాసు చూసుకోవడం నాయన. అయా మీ యొక్క వెలుగుని మాకు నా తండ్రి అనుగ్రహిస్తారని మా ఒక్కడి దుస్తులను తీసేస్తారని సెలవిస్తున్న గొప్ప దేవుడు తండ్రి ప్రేమ. అందును బట్టి మీకు అదనాసు చూసుకోవడం నాయన. అయా మాకు కలుగుతున్న భయాలు నా తండ్రి అయా నిందలు దుఃఖము నా తండ్రి అయా తీసివేస్తానని మీరు సెలవిస్తున్నారు తండ్రి నాయన. ఎందుకంటే ప్రేమ అయ్యా మీరు మాకు తండ్రిగాను అయ్యా మీరు మాకు దేవుడై ఉన్నారు తండ్రి నాయన. అందును బట్టి నా తండ్రి అయ్యా ఇవన్నీ కూడా నా తండ్రి అయ్యా దుఃఖము బాధ వేదన అపవాదించే ప్రతి ఆలోచన నా తండ్రి నాయన. అయ్యా వాటన్నిటిని కూడా మా నుంచి విడిపిస్తానని అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని అయ్యా మీరు సెలవిస్తున్న ప్రతి మాటను బట్టి కూడా ప్రేమ అయ్యా మా పట్ల ముందుగానే చేయకపోయి నా తండ్రి అయ్యా అపవాది నాయన ఏం చేస్తారో కూడా మీరు సెలవిస్తున్న మాటలు బట్టి ప్రేమ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కొద్ది క్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఇలా జరుగుతుంది దేవుడు శ్రమిస్తున్నాడు. ఆనాడు విషయాలు దేవుడు చాలా స్పష్టంగా ఈ వాటిని ప్రవచనం కూడా ఆయన కనపరిచారు. మరి అపవాది భవిష్యత్తులో ఏ విధంగా అర్థమైపోతారు, ఆయన అనుకున్న ప్రజలకు ఏ విధంగా మహిమ కలగబోతుందో ఆయన కృపాన్ని విషయం ముందుగా ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. 25వ అధ్యాయంలో ఆయన మరి జరిగే అపవాది పతనం విశ్వాసం మేము చూసినప్పుడు ఆయన ఆహరించుకోలేకపోయాడు దేవుడిని. అందుకే నీవే నాకు ఇవ్వబోయ్యా, నిజంగా నేను హెచ్చిస్తాను ప్రభావ, నేను స్తుతిస్తున్నాను, నేను అద్భుతాలు చేసేవాడు ప్రభావ. అంతేకాదు నీ పూర్వకాలం నుంచి నేను ఆలోచనలన్నీ కూడా నీ సత్య స్వభావాన్ని బట్టి నెరవేర్చుకుంటూ వచ్చావయ్యా అని చెప్పకుండా లేకపోయాడు. మనం కూడా మన పట్ల దేవుడి తరపు ఆలోచన నీ గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుని ఆలోచన నీ పట్ల చాలా ముఖ్యం, చాలా అద్భుతంగా. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. నేను గుర్తునే చెప్పట్లేదు ఈ మాట. మనకి నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచితే మరి కలగమే మహిమలు ఏంటంటే గొప్ప విడుదల తీసుకొస్తాడు దేవుడు. ఎంత సంతోషం! నిర్మలమైన ద్రాక్షరసం రొట్టెగా వాటిని దేవుడు మనకి ఇస్తాడు. అవి ఏంటో మనం బయట టెస్ట్ చేయలేదు, కానీ వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తాం. అందుకని దేవుడు అద్భుతమైన విడుదల మనం తీసుకొస్తాడు, సమాధానం ఇస్తాడు, వెలిగిస్తాడు. ముసుగు తెరలన్నీ పోతా ఉంటాయి. అంతేకాదు మరణం భయం కన్నీరు దుఃఖాలు ఉండవు. దేవుడు ఎప్పుడు చేస్తాడు, ఎంత నుంచి దేవుడు నిలిపిస్తాడు, ఎంత విజయం ఇస్తాడు చూడండి. ఇవన్నీ మనం తలపోసుకున్నాం ప్రభావ. ఈ లోకంలో కొంచెం కాలమే ఇస్తాడు, పడాలిగా అనారోగ్యమైన అప్పైన ఆర్థిక ఇబ్బంది అయిన ప్రభావ కొంచెం కాలమే ప్రభావ. ఈ చిన్న చిన్న విషయాలు పెట్టి మేము నీకు దూరం అవ్వకూడదు, చిన్న చిన్న విషయాలు మేము పట్టించుకోకూడదు. ఎందుకంటే మా ముందు అమ్మవారిని మూలపడుతున్నాం ప్రభావ. అయ్యా విడిచిపెట్టుకునే జీవితం నాకు కావాలి ప్రభావ. అటు కృప నాకు ఇస్తున్నందుకు మీకు వందనాలయ్యా, తండ్రి మీకు స్తోత్రాలు అని మన ప్రభువుని ఆరాధించారు. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో విడిపించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఆశీర్వాదించాలి, మమ్మల్ని ఏదో చేయాలనుకుంటా ఉన్నాడు. మాకు సరైనగా
సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభు చేసిన ఉపకారాలు మేళ్ళని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే బైబిల్ చదువుకుని కూడా చెప్తున్నారు ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ సమస్యను ప్రభు ఎలా మాట్లాడాడు, ఎలా నడిపిస్తున్నాడు అని క్లుప్తంగా చెప్తారు. ఎవరు చెప్తే చెప్పాలి. ఈ వారంలో కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తాం, అవి చెప్పవలసి ఉంటాయి. ఈ సమస్య కోసం ప్రార్థన చేస్తాం, ఈ సమస్యలో దేవుడు ఇలా మాట్లాడవచ్చు, అట్లా చెప్పుకోవచ్చు. చెప్పండి. అక్కడ మనకు తెలిసిందే లేవి కాలం 1-11 టెస్ట్లో దేవుడు గుర్తుంటుంది. లేవి కాలం 1-11 సింపుల్గా 11 ప్రశ్నలు ఉంటాయి. 7 మినిట్స్లో వచ్చేసారు. ఈజీగా తెలియచ్చు. సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత తీసుకోవడం కోసం పాట పాడిన చిన్న సాక్ష్యం చెప్పిన చేస్తే మీరు కొంచెం అలవాటు అయ్యచ్చు. ఫీల్ బాగుంటుంది. ఆలోచన కూడా ఉంది చక్కగా. నేను మీ విషయాలు కలిగిస్తున్నాను. మీ మధ్య నడిచినప్పుడు మీకు దేవుడు నేను మీరు నాకు ప్రజలు అన్నాడు. ఒక విషయాలు మాట్లాడాడు లేదా సంతోషంగా ఎట్లా సమస్యలో పట్టుకోవాలి. ఇంకో పక్కన పాపం చదువుకుంటూ ఉంటాను. ప్రభు ఇస్తారు
నెక్స్ట్ 14 వచ్చి 14 క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మాకు బాగా పోటీగా ఉన్నారు. వాళ్ళు ఎగ్జాంపుల్ మాకు పోటీగా రాశారు. ఏదైనా అధ్యాయం మొత్తం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న చాప్టర్లన్నీ కూడా మీ చేత కంప్లీట్ చేయాలని కొంచెం ఆలస్యమైన నెలకు 50 అధ్యాయాన్ని 27 వస్తాయి. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. ఆరాధనలో సహాయపడ్డారు. మీ శరీర రక్తాల్లో మేము ప్రవేశించుకోగలుగుతాం. దానికంటే ముందుగా మీ వాక్యంలో సిద్ధం చేయండి, స్థిరపరచండి. మీ హస్తాన్ని అమర్చుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న మాట జీవితంలో 3 పూలు 6 కాయలు. ఇందాక మాట ఎప్పుడన్నా 3 పూలు 6 కాయలు. మామూలుగా ఏమనుకుంటామంటే 3 పూలకి ఎన్ని కాయలు ఉంటారు చెప్పండి? 3 కాయలు ఉంటారు. కానీ ఒక సామెత ఏంటంటే 3 పూలు 6 కాయలు. ఎప్పుడు వాడతారు ఈ మాటని? ఎప్పుడు వాడతారు చెప్పండి ఈ మాట? కొత్తగా మ్యారేజ్ అనుకోండి, మీ కుటుంబం, మీ సంసారం, మీ కాపురం ఎలా ఉండాలమ్మా? 3 పూలు 6 కాయలు. అలా చక్కగా ఉండాలమ్మా. ఎక్కువగా మంచి మాట మాట్లాడుకునేటప్పుడు వాడుకోవాలి. 3 పూలు. ఇదే మనం ఆత్మీయంగా తీసుకుంటే 3 పూలు అంటే చెప్తారు, 6 కాయలు అంటే చెప్తారు. 3 పూలు నా దగ్గర లేవు అని ఎవరన్నా అనుకోండి, పూలు లేకపోతే ఎవరో చెప్పండి? కాయలు. కాయ అవ్వాలంటే ఖచ్చితంగా చెట్టుకి ఫస్ట్ పూత పడాలి. పూత ఎలా ఉంటుందంటే పువ్వులు టైప్లో ఉంటుంది. ఆ పువ్వులు కాస్త ఏమవుతుంది చెప్పండి? ఇందులో కాయలు పండులోకి అన్నమాట. అంటే కాయలు మెయిన్ ఏంటంటే పువ్వులే మెయిన్. పువ్వులు ఉండాలి ఖచ్చితంగా. పువ్వులు ఉంటే ఫలాలు ఆటోమేటిక్ వస్తాయి అన్నమాట. నేను చెప్పబోయే మొత్తం ఈరోజు వాక్యం 3 పువ్వులు 6 కాయలు. మొదటి పువ్వు పేరు చెప్తాను, రెండవ పువ్వు పేరు, మూడవ పువ్వు పేరు, అలా చెప్పి ఒక్కొక్క పువ్వుకి 2 కాయలు పడతాయి. మొదటి పువ్వు పేరు చెప్తాను. బైబిల్ వచ్చిన ఒకసారి 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 2 రాజ్యాలు 2 రాజుల గ్రంథం 2 రాజ్యాలు 9వ చదవండి. నీకు కలిగిన
కలిగిన ఆత్మలో రెండు పాళ్ళను నా మీదకి వచ్చినట్లు దయచేయమను. తర్వాత 15 వచ్చింది. ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే నీకు నేను చెప్పబోయే మాటలో పువ్వు ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనే పువ్వు కనుక మన దగ్గర ఉంటే ఒక్క పువ్వు 2 కాయలు, 200 ఆత్మ. ఎలీషాకి 200 ఆత్మ ఎలా వచ్చిందమ్మా? ఏలియా దగ్గర ఏం చేసి చెప్పండి, ప్రార్థన చేశాడు. అడిగాడు ఏలియా, నేను నీకేమి ఇవ్వకూడదు అడుగుతున్నప్పుడు ఎలీషా చక్కగా అడిగాడు. దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఒక పువ్వుకి ఎన్ని చెప్పండి, ఒక ప్రార్థనకి డబల్ స్పిరిట్ అంటే దేవుని ఆత్మ నింపుదల ఉన్నంతగా అవుతున్నాడు. అంటే ఇక్కడ ఒక్క పువ్వుకి 2 కాయలు వచ్చినాయి చెప్పండి. ఒక్క ప్రార్థన చేస్తే ఎన్ని వచ్చినాయి? 200 ఆత్మ వచ్చింది. అంటే ప్రార్థన ఎక్కువగా మనం చేస్తే దేవుని చిత్తానుసారంగా ఒక పువ్వుకి 2 కాయలు అన్నట్టుగా ప్రార్థన ఎక్కువగా చేస్తే 200 ఆత్మ దేవుడు ఇస్తాడు. ఇప్పుడున్న దానికంటే డబల్ స్పిరిట్ దేవుని ఆత్మచేత ఇంకా నింపబడుతూ ఉన్నంతలుగా నింపబడ్డాం అనుకోండి. అది ఎలా ఉంటుంది ఒకసారి, శక్తి చేత నేను బలము చేత నేను చేయలేని కార్యాలు ఎలా జరుగుతాయి చెప్పండి? ఆత్మ చేత జరుగుతాయి అన్నమాట. నీ జీవితంలో నీ కుటుంబంలో అసాధ్యాలు సాధ్యమైపోతాయి ఈ ఆత్మ ఉంటే. అందుకనే ప్రభా ఈ ఆత్మ చేత నన్ను నింపు ప్రభా, ఉన్నంతల ఆత్మ చేత నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే ఉన్నంతల ఆత్మ వచ్చింది. ఇక్కడ 1, 2 నెక్స్ట్ నేను చెప్పబోయే రెండవ పాయింట్ చూడండి సార్. జకర్యా గ్రంథం 9:12 వచ్చింది. జకర్యా 9:12. జకర్యా 9:12 వచ్చింది. బంధకములలో పడి నిరీక్షణ కలవాలా మీ కోటను మళ్ళా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేది. దీని పేరు ఏంటంటే రెండవ పువ్వు పేరు విశ్వాసం. విశ్వాసం అనే పువ్వు నీ దగ్గర ఉంటే 2 కాయలు అంటే తెలుసా మేలు. ఇంకా చెప్పండి, దీన్ని యోగ గ్రంథంలో 42వ అధ్యాయం, యోగ గ్రంథం 42వ అధ్యాయం 12వ చదవండి. 42:12 యోగ 42:12. అధికముగా అంటే డబల్. అంటే ఇక్కడ రెండోది విశ్వాసం ఉండాలన్నమాట. విశ్వాసం చెక్కు చెదని విశ్వాసం కష్టమైన నిజంగా యోగం కానీ మరి అక్కడ ఇస్రాయల్ ప్రజలు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి తెలుసా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం మాత్రం కాపాడుతున్నారు అన్నమాట. ఇక్కడ నాకు భయం వేస్తుంది. ఒకసారి మిమ్మల్ని చూసుకుని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీకు కలిగే ఇబ్బందులు బట్టి విశ్వాసం లేకుండా దారుకుంటారేమో అన్న భయం. వాసవి మాదిరిగా దాని చూస్తాం. ఏమో కొన్ని శ్రమలు ఎక్కువ అవుతున్నప్పుడు విశ్వాసం ఏమేమి చెప్పండి, సరిపోవాలి. అంటే చక్కగా వచ్చేవాడు. మనం మంచి తీర్మానం తీసుకున్నాం కదా, మేము మా దేవుడి మందిరం విడిచిపెట్టాలి అనే తీర్మానం తీసుకున్నామో లేదా? మన కూడా వచ్చింది అదే మాట్లాడి. అంత మంచి తీర్మానం అది. ఆ తీర్మానం చేయాలంటే, ఆ తీర్మానం ప్రకారం జీవించాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎక్కడన్నా సన్నగిలింది అనుకోండి, అప్పుడు ఏమంటాం నీ వార్త అనిపిస్తాం. ఎందుకంటే మనం మన సహవాసంలో దేవుడి ఇక్కడ ప్రవాసంలో 10 మంది ఉండాలి. ఒక పొడి పెట్టుకుని ఏది పెట్టుకున్నా ఖచ్చితంగా మనం 6 ప్రజలు కావాలి. ఫస్ట్ మనం ఉండాలి. ఫస్ట్ మన ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు, మన కుటుంబాల్లో మన చర్చలో పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఉండాలి. మనమే లేకపోతే అక్కడ మనం నమ్మకం అనేది మిస్ అయిపోవాలి. అందుకని విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అనే పువ్వును మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే దీనికి కూడా 2 కాయలు అంటే తెలుసా? ఆశీర్వాదం, ఉన్నంతల ఆశీర్వాదం, డబల్ బ్లెస్సింగ్. నిజంగా డబల్ స్పిరిట్, డబల్ బ్లెస్సింగ్. ఇప్పుడు మొత్తం 2 పువ్వులైన 4 కాయలు. మొత్తం 4 కాయలు అయితే 200 ఆత్మ, 200 ఆశీర్వాదం. ఇప్పుడు 3వ పువ్వు పేరు చెప్తాను. లోకాసువార్త 5వ అధ్యాయం. లోకాసువార్త 5వ అధ్యాయం ఫస్ట్ 4వ వచనం చదవండి. లోకాసువార్త 5వ అధ్యాయం 4వ వచనం.
లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయలేదు సీమోనుతో చెప్పగా సీమోను చూసారా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే దేవుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు సొంతంగా. ఒక చేప పడలేదు. ప్రభు వచ్చి అన్నాడు ఇక్కడ వేయని చెప్పాడు. చేసినప్పుడు 6వ వచనం వారు అలాగు చేసి పడ్డాడు అడలించారు. వారు అలాగు చేసి అంటే ఇక్కడ 3వ పువ్వు పేరు తెలుసా? విధేయత. విధేయత 3వ పువ్వు, 3వ ఫ్లవర్ పేరు ఒబీడియన్స్. విధేయత చాలా ఇంపార్టెంట్. చేస్తే 6వ వచనంలో ఏమైంది తెలుసా? తర్వాత 7వ వచనం రెండు రోజులు ముందున్నట్లు రెండంతల ఆత్మలు ఇస్తారు. డబల్ స్పిరిట్స్. ఫస్ట్ డబల్ స్పిరిట్, రెండోది డబల్ బ్లెస్సింగ్స్, డబల్ స్పిరిట్స్ అంటే ఆత్మలు. ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఏమవ్వాలంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో దాన్ని డబల్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ మన దగ్గరకు వచ్చి 8 అనుకోండి, 8 కాస్త ఏమో చెప్పండి డబల్ అంటే 16 అవ్వాలి. వాళ్ళు 16 కాస్త మళ్ళీ డబల్ అవ్వాలి. 8 16 16 డబల్ అయితే ఎంత? 32. 32 మళ్ళీ డబల్ 64 మళ్ళీ డబల్ వేసుకుంటే చూడండి ఎంత అయిపోతుంది. సరిపోదేమో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు మీరు ఇక్కడ. అట్లా వస్తున్నాయి ఆలోచన. అంటే మీరు అనుకున్నారు ఈ మాట చెప్తే లాస్ట్ గారికి మైండ్లో మాట్లాడుతున్నాడు. అసలు ఏం అంటే ఇదంతా నేను చూస్తున్నాను, ఇదంతా నేను భవిష్యత్తులో చూస్తున్నాను అన్నమాట. అట్లాంటి ఒక నేత్రాలు నాకు అడగాలి. ఇప్పుడు పరిస్థితులు మనం చూసేది, ఇప్పుడు పరిస్థితులు రాబోయే దినాన్ని మనం ఒక నిఘా నేతలతో చూడాలి. అసలు కొన్ని రోడ్లు వేసేటప్పుడు ఒక నిఘా పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడో దూరం ఉండి ఎలా కనబడితే ఎక్కువ కనబడతాయి అన్నమాట. కొన్ని మిర్రర్స్ వేస్తే దూరం కూడా దగ్గర కనబడతాయి. ఇప్పుడు మనం కూడా వేసుకోవాలన్నమాట మిర్రర్స్, దేవుడు ఇచ్చిన మిర్రర్స్ అన్నమాట. దేవుడు ఇచ్చిన దర్శనాలు అని అర్థాలు వేసుకుంటే మనకి దూరం కూడా ఎలా కనబడితే చెప్పండి దగ్గరగా కనబడతాయి. దూరం ఎంత లాంగ్లో ప్రభావం ఆత్మ రావాలంటే దగ్గరగా చూడ దర్శనాన్ని ప్రసంగా చెప్పాడు. విధేయత చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. పరిచర్యలో ఎలా ఉన్నా చెప్పాడు, ప్రభు చెప్పింది చేయాలి. నువ్వు ఏం పని చేసినా ప్రభు చెప్పాడా? ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పకుండా చూద్దాం వస్తాను ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. విధేయత అనే 3వ ఫ్లవర్ ఉంటే దానికి వచ్చే 2 కాయలు చెప్పండి. దానికి వచ్చే 2 కాయలు 2 ఆత్మలు. మొత్తం ఇప్పుడు ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు చెప్పండి? 3 పువ్వులు 6 కాయలు. పువ్వుల పేరు చెప్పమ్మ. మొదలుగా 1 ప్రార్థన, 2 విశ్వాసం, 3 విధేయత. పువ్వులు బలం కదా, ఇవి ఒడిపోవు. మన పువ్వులైన ఒడిపోతే కదా, ఈ పువ్వులు వడలు సడలు 3 పువ్వులు గట్టిగా ఉండాలి. మొత్తానికి 3 పువ్వులకి 6 కాయలు, ఒక్కొక్క పువ్వుకు 2 కాయలు పడతాయి. మొదటి దానికేమో 200 ఆత్మ విడుదల, 2వ పువ్వుకేమో 200 ఆశీర్వాదం, 3వ పువ్వుకేమో 200 ఆత్మలు. చూస్తారు ఇప్పుడు మన మందిరం సేమ్ 3 కావాలి. ఇక్కడ 200 ఆత్మ చేత నింపబడాలి. ఆ తర్వాత వచ్చేవాళ్ళు 200 ఆశీర్వాదం కావాలి. చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ పట్టణం క్యారీ చేయాలి, చాలా ఇంపార్టెంట్. 200 ఆశీర్వాదం కావాలి. 3వది ఏంటో తెలుసా? 200 ఆత్మలు కావాలి. ఎందుకంటే ద్రాక్షరసం గ్లాసు మిగిలిపోవాలి, రొట్టె కూడా మిగిలిపోవాలి, ద్రాక్షరసం మిగిలిపోవడం ఖచ్చితంగా. మిగిలిపోవడం ఉండాలంటే ఫిల్ అయిపోవాలి ఖచ్చితంగా. ప్రార్థించాలి. అందరూ ఒక్కరు కూర్చొని నిమిషం మనం పరీక్షించుకుందాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన విధేయత జీవితం. దేవుని చెప్పి మాట్లాడిన అన్ని విషయాల్లో అడుగుతాం. ప్రభు మరి 3 మేము కాపాడుకోవడానికి సహాయం చేయాలి. ఆ ప్రభావం ఫలాలు ఇస్తానని చెప్తున్నాం. మా జీవితం పరిశీలన చేసుకుంటున్నాం. ఇలా మనం పరీక్షించుకుంటూ మీ దగ్గర ప్రభుత్వం పంపించబడతామని తీసుకుంటాం. తీసుకుని ప్రార్థించాలి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని విశ్వాస జీవితం ఎలా ఉంది?
దేవునికి విధేయత చూపిస్తున్నావా? అన్ని చోట్ల బయట ఉంటా దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటున్నావు? బయటకు వెళ్ళిన తర్వాత అట్లాగే ఉంటున్నావా అని ప్రభుత్వం ఒకవేళ అదే పక్షంలో ప్రార్థన చేస్తుంది. దేవుడు మీతో మాట్లాడే విషయాలు హృదయం ధ్యానించండి, ప్రార్థించండి. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందుతుంది. ప్రభు నేర్చుకున్న అప్పగింపబడాలి ఎత్తుకుని ముందుకి దాస్తులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు ఎంత ఆశ్చర్యమే, నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయడం చెప్పాను. ప్రార్థిస్తున్నాం. స్తోత్రం అయ్యా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, స్తోత్రాలయ్యా. మా ప్రభావ అయ్యా సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మీ కృపాహస్తాన్ని అప్పగించుకున్నానయ్యా. మేము నిజంగా ప్రభావ మూడు విషయాలయ్యా, ప్రార్థన, విశ్వాసం, విధేయత. ఈ మూడు ప్రభావ ఈ సమాసంలో ఉంటే అయ్యా 6 అయ్యా ప్రభావ ఆలోచిస్తారు ప్రభావ ప్రభావ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ 3 విషయాల్లో మేము అందరూ సరి చేసుకోవాలయ్యా. మా ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి అయ్యా, మా విశ్వాసాన్ని సరి చేసుకోవాలి. మేము ఎవరో కూడా అప్సెట్ అవ్వకూడదయ్యా. నిరీక్షణతో ఉండాలి. అందరిలో పడియుడి నిరీక్షణ కావాలరా చెప్తున్నామయ్యా. ఎంత విశ్వాసం ఉండాలి ప్రభావ, నిరీక్షణ కావాలంటే ప్రభావిలో వారు అలాగూ చేసి ప్రభావ అయ్యా నువ్వు చెప్పిన ప్రార్థన ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో చేపడారు ప్రభావ. నిజంగా నువ్వు చెప్పావు ప్రభావ, నువ్వు చెప్పినట్టు చేస్తే వారు అలాగూ చేసి ప్రభావ. అంతేకాదు ఆయన అయ్యా ఎంతో ప్రభావం, అంతేకాదు నిరీక్షణ ప్రభావ అన్నంతర అప్పున కావాలని ఆశ్చర్యం కలిగిన ప్రభావ. అయ్యా మిమ్మల్ని అడగాలి ప్రభావ, పడతాను ప్రార్థన చేస్తున్న ఈ విషయాన్ని మేము తగ్గిపోకుండా సహాయం చేయండి అయ్యా. ఈ వల్ల మేము శరీరం తీసుకుంటుండగా ప్రతి బిడ్డను ఆశ్రయించండి, సహాయం చేయండి. రొట్టు చూపించి బలపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి పుచ్చుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టు తీసుకుంటారో వాళ్ళు దయచేసి మీ కుటుంబ సభ్యులు చూపించండి. నేను పంపిస్తున్నాను. సాయంత్రానికి నాకు చేస్తాడు శుక్రవారం సాయంత్రం. ఇంకా మరి
శనివారం నాడు మనకి ఈసారి శనివారం మొదటి శనివారం అన్నమాట. ఫస్ట్ 2వ తారీఖు వచ్చింది. ఫస్ట్ శనివారం మనకి బైబిల్ స్టడీ అనమాట. ఇక్కడే కాకుండా బైబిల్ స్టడీ ఉంటుంది. ఈ వారంలో 2 రోజులు, శుక్రవారం సాయంత్రం పగలు, శనివారం ఆదివారం అదేవిధంగా మనకు ఆరాధన. ఇది ఈ వారం ప్రారంభించాలి. చెప్పంటే నెక్స్ట్ మంత్లో మన జైలు ప్రారంభం వచ్చేవాళ్ళం. స్తోత్రం అయిన పరిశుద్ధ స్తోత్రాలు ఈ విషయాన్ని తిరిగి ఈ సహాయం బాగా ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, ఇక్కడ మీ ఏరియాలో ఉన్న సరస్వతిని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, ఇంకా స్వాతంత్ర కుటుంబాలు ఇంకా ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఎలాంటి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళని, ఈ ఊరిలో అసెంబ్లీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళని, ఈ యొక్క దోషంతో ఉన్న బిడ్డలు మరియు అభివృద్ధి బిడ్డలు ప్రభావ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభావ. వాళ్ళందరూ మీరు ఆకర్షించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆకర్షించండి. ఈ యొక్క చుట్టూ ప్రభావ, ఈ యొక్క ప్రేమ చుట్టూ నేను దాని చుట్టూ ఒకే ప్రాకారం పోవడానికి చెప్పారయ్యా. అలాగే ప్రభావ అంటే మీకు స్తోత్రాలు. ఇందులో ప్రభావ మరి లక్ష్మీబాయి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి బాలు దగ్గర పెట్టి అయ్యా ఇంకో ప్రభావ సిస్టర్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళతో కూడా చక్కగా నమ్ముకుని ప్రభుత్వం అయ్యా నమ్ము వాళ్ళని రక్షించడానికి మీ నియామకమైన సంకల్పమైన ప్రభావ అతి సంకల్పం కాబట్టి జరిగించండి. ఇంకా మీ చిత్తమైతే నెక్స్ట్ వీక్లో కూడా ప్రభావ పాకిస్తాన్ చిన్న ప్రేయర్ మీటింగ్లో పెట్టడానికి సహాయం చేయండి. 13, 14, 15 మీటింగ్స్ కోసం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఇచ్చిన మానవులు మీరు ఆస్వాదించండి అయ్యా. ప్రభావ మీ హస్తాలకు అప్పగించుకుంటాను తండ్రి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. అలాగే ప్రభావ శుక్రవారం సాయంత్రం కృతజ్ఞత విషయంలో అయ్యా అలాగే చక్కగా సమకూర్చబడి రావడానికి శనివారం స్టడీలో గ్యాదర్ అవ్వడానికి సహాయం చేయండి. అలా నేను ఆదివారం ఆరాధన సిద్ధపరచండి. అలాగే మరి వీడియో చూస్తున్న వారి రాజు గారిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తీసుకుని వాళ్ళ యొక్క మరి పరిస్థితులు ప్రభావ మీకు తెలియదు బాగా తెలుసుకున్నాను తండ్రి. చదువులకు వారి యొక్క ఆరోగ్యాలకు కూడా భవిష్యత్తు కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి వచ్చిన బిడ్డలందరికీ హస్తానికి అప్పగించుకుంటూ తిరిగి ఆరాధన జ్ఞాపకం చేసుకుని తీసుకొస్తున్న వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని వారి దేశ పుస్తక పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించుకున్నాక ఆమేన్.